సీఎల్పీ సమావేశానికి ముందు సీఎంతో ప్రభుత్వ విప్పులు పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తనను కలిసేందుకు ఛాంబర్కు వచ్చిన విప్పులు ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరేం చేస్తున్నారని సీఎం రేవంత్ విప్పులను ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వ విప్పులు తమ పనితీరు మార్చుకోవాలని సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సభ్యులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. అందరూ అన్ని విషయాలపై మాట్లాడాలని అనుకోకుండా ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని ఎంపిక చేసుకుని ఫ్లోర్ కోఆర్డినేషన్ పగడ్బందీగా చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశానికి ముందు సీఎంతో ప్రభుత్వ విప్పులు పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తనను కలిసేందుకు ఛాంబర్కు వచ్చిన విప్పులు ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరేం చేస్తున్నారని సీఎం రేవంత్ విప్పులను ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వ విప్పులు తమ పనితీరు మార్చుకోవాలని సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. సభ్యులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ఇక అందరూ అన్ని విషయాలపై మాట్లాడాలని అనుకోకుండా ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని ఎంపిక చేసుకుని ఫ్లోర్ కోఆర్డినేషన్ పగడ్బందీగా చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడిన తర్వాత సీఎం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఆయన ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు విప్పులంతా కూడా సీఎంను కలవడానికి ఫార్మల్గా కలవడానికి లోపలికి వెళ్ళారు. అంటే సీఎల్పీ మీటింగ్ కంటే ముందే ఎమ్మెల్యేలు విప్పులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు. అదే సమయంలో సీఎం సీరియస్గా ఇటు విప్పులపైన ఎమ్మెల్యేలపైన సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఘాటుగానే వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందో వాటికి సంబంధించి ప్రసంగం గవర్నర్ గౌరవప్రదంగా చేస్తున్నటువంటి సమయంలోనే విపక్ష పార్టీ నేతలు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా పోడియం వరకు దూసుకురావడము అదంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవప్రదమైన సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు డిఫెన్స్ చేయాల్సింది పోయి కామ్గా కూర్చోవడం వెనుక ఎందుకు కామ్గా ఉన్నారు అనేటువంటి విషయం పైన ఘాటుగానే సీరియస్గా చెప్పినట్లు కూడా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఒక్కొక్క సభ్యులు ఇటు విప్పులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే మాట్లాడాలి పలానా సబ్జెక్ట్ మీద మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ముందుగానే బ్రీఫ్ చేయాలి. ఆ బ్రీఫ్గా ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. సో డిఫెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఫ్లోర్లో ఉన్నటువంటి చాలామందికి ఆ బాధ్యత ఉంటుంది. విప్పులకు మెయిన్గా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇంతమంది విప్పులు ఉన్నారు, ఒకరు కూడా లేచి డిఫెన్స్ చేయలేకపోయినారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులను కట్టడి చేయలేకపోయారు, అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు. వాళ్ళంతా కూడా గౌరవప్రదంగా ప్రసంగిస్తున్నటువంటి గవర్నర్ ప్రసంగాన్ని అంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పే సమాచారం అంతా కూడా బయటికి క్లియర్గా రాకుండా వాళ్ళు అరుపులు పెడబొబ్బలు పెడుతుంటే మీరెవరు కూడా కామ్గా ఎందుకున్నారనేటువంటి విషయాన్ని కూడా సీరియస్గా చెప్పారు. ఇక నుంచి తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయనేటువంటి అంశాన్ని అయితే స్వీట్ వార్నింగ్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. విప్పులు ప్రధాన పాత్ర ఉంటుంది. ఫ్లోర్ కోఆర్డినేషన్ ఖచ్చితంగా అమలు చేసుకోవాలి. ఫ్లోర్ కోఆర్డినేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడాలని అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి పూర్తిగానే బ్రీఫ్గా తెలుసుకోవాలి. అందరూ ఒకటే సబ్జెక్ట్ పైన మాట్లాడాలనేటువంటి ఓ ధోరణి అనేది అది సరైన ధోరణి కాదు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎంచుకోవాలి. కౌంటర్ ఎట్లా ఇవ్వాలనేటువంటి విషయాల్లో స్పాంటేనియస్గా మాట్లాడాలి. సబ్జెక్ట్ వేవలెంత్ బట్టి మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. గతంలో కూడా చూసినాం, మొన్నటి సమావేశంలో కూడా ఆ రకంగానే అందరినీ కూడా బుల్డోజ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ శాసనసభ్యులంతా కూడా చేశారు. ఒకనొక సందర్భంలో స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చే ప్రయత్నాలు చేశారు, కాగితాలు విసిరే ప్రయత్నాలు చేశారు. అది కూడా మళ్ళీ కాంగ్రెస్ సభ్యులే దాడికి ప్రయత్నాలు చేశారనేటువంటి బుల్డోజ్ చేస్తూ ప్రాపగండా చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అసెంబ్లీలో ఏం జరిగిందనేటువంటి వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ అయినటువంటి వీడియోని బట్టి చూస్తే పలానా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఫోర్స్ఫుల్గా దూసుకొని వచ్చారు అనేది స్పష్టమైపోయింది. అది వీడియో బయటకు వస్తేనే తెలిసింది. కానీ ఎవరు కూడా డిఫెన్స్ చేసే ప్రయత్నం గతంలో కూడా చేయలేదు. కానీ ఈసారి మాత్రం సీరియస్గానే సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇక నుంచి ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఉండొద్దు అనేటువంటి అంశాన్ని అయితే సీరియస్గా చెప్పారు. ఇక ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎల్పీ సమావేశంలో కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అప్పులకు సంబంధించి బడ్జెట్ని
పకడ్బందీగా పెట్టే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దానిపైనే ఫోకస్ పెట్టింది. ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి అప్పుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఏదైతే అప్పులు ఉన్నాయనేటువంటి అంశాన్ని అప్పుల వ్యవహారంలో బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వైట్ పేపర్ అప్పుల రూపంలో బయట పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాననేటువంటి విషయాన్ని కూడా సిఎల్పి సమావేశంలో సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. సెషన్స్లో స్పాంటేనియస్గా సభ్యులు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసుకుంటూ స్పాంటేనియస్గా రియాక్షన్స్ ఉండాలనేటువంటి విషయాన్ని అయితే చెప్పారు. ఇక యువ వికాసానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంచ్ చేశారు. యువ వికాసం ద్వారా యువకులకు ఏ రకమైనటువంటి లబ్ధి పొందుతుంది, క్షేత్రస్థాయిలో ప్రచారంలో పెట్టాలంటే అది పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలపైనే అది ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో యువ వికాసానికి సంబంధించినటువంటి ప్రచారం అనేది ఎమ్మెల్యేల బాధ్యత అనేది కూడా సీరియస్గా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి జరిగినటువంటి మొదటి రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు అది కూడా గవర్నర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ అంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జీర్ణించుకోలేకపోయారు. డిఫెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా తమ సభ్యులపై ఉండే అనేటువంటి ఒక ఒపీనియన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి.